హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా మార్నింగ్ మా హస్బెండ్ అయితే ఫ్రెష్‌గా ఇవి తీసుకొచ్చేసారు. ఆకుకూరలు అండ్ వెజిటబుల్స్ అండి. ఆ ఆకుకూరలు అయితే అంటే బండ్ల మీద చాలా అమ్ముతారు మార్నింగే ఫ్రెష్‌గా. సో, అక్కడ తెచ్చారంట. ఇండి వెజిటబుల్స్ ఇవైతే ఇంకా వెజిటబుల్ షాప్‌లో తెచ్చారండి. నేనైతే ఆ బిల్ చూసి షాక్ అయిపోయాను. ఆ వెజిటబుల్స్‌కే 1100 అయ్యిందట అండి. నేను అందుకే చూస్తూ ఉన్నాను. అంటే 1100 పెట్టి అందులో ఏం వెజిటబుల్స్ ఉన్నాయా అనేసి అంతలా చూశానండి. అండ్ ఆకుకూరలు అయితే సపరేట్ అంట. బయట తీసుకున్నారు. ఓన్లీ వెజిటబుల్స్‌కే అంత కాస్ట్ అండి. అమ్మో! అసలు చాలా కాస్ట్‌లీ కదా! నాకైతే అదే అనిపించింది. ఇంకా కానీ మనకైతే ఇక్కడ సంతలాగా అలా ఏమీ ఉండదు కదండీ. వెజిటబుల్ షాప్‌లో కొంచెం రేట్లయితే ఎక్కువగానే ఉంటాయేమో. సో, ఇంక అవన్నీ సర్దేశాను. ఇంకిక్కడైతే చిన్న బాబు కోసమైతే ఓట్స్ అయితే ఫ్రై చేస్తూ ఉన్నానండి. లాస్ట్ వీడియోలో చూపించాను కదా! రోల్డ్ ఓట్స్ అనేసి. ఇవైతే మంచిగా మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకి స్టోరేజ్ ఉంటది. సో, ఒక 1 వీక్‌కి సరిపోతదండి. నేనైతే డైలీ పెట్టను. ఆల్టర్‌నేటింగ్ డే పెడతాను. అండ్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే బాబుకి అపాయింట్మెంట్ బుక్ చేశాను అపోలోలో. అంటే వ్యాక్సినేషన్ ఉంది. సో, అపాయింట్మెంట్ కూడా బుక్ చేశాను. అండ్ గ్రోత్ కూడా చూపిద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను. మా డాక్టర్ చూడాలి. అండ్ ఇక్కడైతే ఇవి ఉంటాయి కదా కిస్మిస్, ఆ వాటర్ నానబెట్టానండి చిన్న బాబు కోసము. కిస్మిస్ వాటర్ కూడా చాలా మంచిదంట పిల్లలకి. సో, అందుకే నానబెట్టాను. అండ్ బాదం కూడా నానబెట్టేశానండి. బాదం ఎప్పుడైనా మనము నానబెట్టుకొని తింటేనే హెల్త్‌కి చాలా మంచిదంట. అందుకే నానబెట్టేశాను. ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇవాళ బ్యాటర్ ఏమీ లేదండి. ఉప్మా చేస్తున్నాను. ఉప్మా అంటే చాలండి ఇంట్లో ఎవ్వరు సరిగ్గా తినరు. అదేంటో కదా! ఇంకా మా రుషి బాబు అయితే ఏడుపే స్టార్ట్ చేసేసాడు పొద్దున్నే. నాకు ఉప్మా వద్దు, నాకు దోస కావాలి, ఇడ్లీ కావాలనేసి ఏడుస్తున్నాడు. ఇంక అందుకే కొంచెం జీడిపప్పు వేసానండి. అప్పటికే బాబు ఏడుస్తూ ఉన్నాడు. నేనేమో ఇది చేసే దాంట్లో నా చేతికైతే కాలిపోయిందండి ఇవాళ మార్నింగే. అసలు ఎంత పెయిన్ వచ్చేసిందో ప్రొద్దున్నే. నాకైతే అంటే ఈ ఫ్రై పాన్ ఉంది కదా! సో, బాబు అక్కడ ఏడుస్తున్నాడు అనేసి అటు చూసి ఇటు చూసేలోపు సో, నా చేతికైతే కాలిపోయింది. ఇంకా అస్సలు ఊరుకోడండి. ఏదైనా కావాలి అన్నప్పుడు మాత్రం ఇంకా కావాలి. అక్కడ ఇడ్లీది అది రవ్వ చూపించి నాకు ఇదే కావాలి, ఇదే కావాలని ఏడుస్తున్నాడు. సమ్‌టైమ్స్ కొంచెం క్రాంకీ చేస్తూ ఉంటాడండి. మా హస్బెండ్ ఏమో పెద్దగా రియాక్ట్ అవ్వరు. ఏం కాదులే ఏడ్చి ఊరుకుంటాడు అనేసి ఇంకా అమ్మలే కదా ఊరుకోబెట్టాల్సింది ఇవన్నీ. సో, అలా అయ్యిందండి పొద్దున్నే ఇక్కడ. ఈ చేతికైతే నిజంగా అండి నాకు ఎన్నిసార్లు కాలాయో. ఇంకా అవి మచ్చలు పడిపోతున్నాయండి. కాలిపోయాక కూడా ఇలా గీతల్లాగా మచ్చలు పడిపోతూ ఉంటాయి. ఇంకా నేనేమో ఇంకెక్కువ వంటలు చేసే వాళ్ళకి ఇలానే ఉంటదనేసి మా హస్బెండ్‌కి చెప్తే, "నువ్వు కావాలనే కాల్చుకుంటూ ఉంటావు. జాగ్రత్తగా చేసుకోవాలి కదా! మంటగా ఉంటది కదా!" అది ఇది అనేసి అయితే అంటున్నారు. ఇంక నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాలేమో. ఇంక చిన్న బాబు కూడా నాకేంటంటే అన్ని పనులు ఫాస్ట్‌గా అయిపోవాలండి. అంటే చిన్న బాబు లేచేస్తాడు కదా మళ్ళీ. సో, ఆకలేసేస్తది అనేసి ఇంకా ఫాస్ట్‌గా చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఓట్స్ పౌడర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇవి మనము కొంచెం అంటే మిక్సీ గిన్నెనా ఏవైనా మంచిగా తుడుచుకొని ప్రిపేర్ చేసుకోండి. కొంచెం కూడా వాటర్ తగలద్దు, పాడైపోతాయి. నేనైతే ఇలా కిచెన్‌లోనే ఇలా గాజు ఉన్నాయండి. ఒక దాంట్లో ఉగ్గు పౌడరు, ఒక దాంట్లో ఇలా ఓట్స్ కూడా పెట్టుకున్నాను. సో, గాజువైతే మనకి బెటర్ కదా అనేసి. అండ్ ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే ప్లాస్టిక్ దాంట్లో పోసానండి. దీనికి కూడా ఇంకా గాజు దాంట్లోనే పోస్తాను. ఎందుకులే బెటర్ అనేసి. సో, ఇందులో అయితే మకానా అంటే బాదము, జీడిపప్పు, పిస్తా పప్పు అవి వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ నుంచి నేనైతే డైలీ చిన్న బాబుకి ఫుడ్ వీడియోస్ ఉంటాయి కదా! అవి పెడదాము అనుకుంటున్నాను. మీరు కామెంట్ చేయండి. సో, పెట్టాలా వద్దా అంటే అదొక సిరీస్ లాగా ఫుడ్ సిరీస్ పెడదాం అనుకుంటున్నాను. ఇక్కడ మా రుషికైతే ఇంకా ఉప్మానే ఇడ్లీలాగా చేసిచ్చాను. ఇడ్లీ అనుకున్న తింటూ ఉన్నాడండి. అంటే ఇష్టంగానే తింటాడు. బట్ అది చూడ్డానికి ఇడ్లీలాగా కనిపించాలి అంతే మా వాడికి. అమ్మో! మా వాడితోని జాగ్రత్తగా ఉండాలండి మనము. ఇంకా నైట్ గ్రాసరీ ఐటమ్స్ వచ్చాయి. అవన్నీ సర్దుకోవాలి. అవి అక్కడ పెట్టేశాను. ఇంకా బాబుకు బాక్స్‌లో అయితే యాపిల్, కొన్ని డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసేసానండి. అవన్నీ వేసి ఇంకా బాబుకి కూడా బాక్స్ ఇచ్చేసి పెట్టేశాను. ఇవాళైతే ఇల్లంతా సర్దాలండి. ఒక లాస్ట్ 3-4 డేస్ నుంచి ఇల్లు సర్దుతూనే ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ ఏంటంటే హౌస్ షిఫ్ట్ అవుదాము అంటున్నారండి. ఎందుకు ఇల్లు సరిపోవట్లేదు పిల్లలతోని అనేసి అంటున్నారు.
నాకైతే కంగారు వచ్చేసిందండి హౌస్ షిఫ్టింగ్ అంటే. నేనే కదా మళ్ళీ ఇదంతా బర్డెన్ నాకే ఉంటుంది కదా అనేసి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోగానే నేనైతే ఇక్కడ రెడీ అయిపోయానండి. ఆ ఫ్లవర్స్ మా హస్బెండ్ బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. కానీ జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా పెట్టుకోలేదండి ఫ్లవర్స్ అయితే. ఎందుకంటే నేను ఇక్కడ రెడీ అవుతున్నానా, మా చిన్న బాబేమో అక్కడి నుంచి నన్ను డిఫరెంట్గా చూస్తున్నాడు. అమ్మేదో పువ్వులు పెట్టుకుంటుంది, రెడీ అయిపోతుంది అనేసి. చూడండి ఇంకా లాగేద్దామని ట్రై చేశాడండి. 5 మినిట్స్ పెట్టేసుకొని ఆ పువ్వులు అయితే తీసేసాను. దట్టు అంటే ఎక్కువ స్మెల్ ఉన్నాయి, మల్లెపూలు కదా ఎక్కువ స్మెల్ ఉన్నాయి. జస్ట్ నేను ఇంకా అదే చెప్తున్నాను, వద్దులే అంటే జస్ట్ ఒక 4-5 మినిట్స్ కోసం 50 రూపాయలు వేస్ట్ కదండి. అండ్ ఎక్కువగా ఇంకా ఉంచుకోను, ఏదైనా పెట్టుకోవాలి అంటే ఇంకొక రోజా ఫ్లవర్ పెట్టుకుంటే అయిపోద్దేమో. వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారంట. ఇంకా మా వాడు చూడండి ఏడు మొహం పెట్టేశాడు. ఎక్కువ గుర్తుపడుతున్నాడండి అమ్మని నాన్నని, అండ్ అలా మమ్మల్ని ఎక్కువ గుర్తుపడతాడు. ఎవరైనా పిల్లలు ఎత్తుకుంటే మాత్రం అస్సలు వెళ్ళాడండి, నన్నే గట్టిగా పట్టేసుకుంటాడు. పిల్లల దగ్గర మాత్రం అస్సలు వెళ్ళాడు. కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకుంటే వెళ్తాడు, కానీ మెయిన్ అంటే ఇంకా నా దగ్గరికి రావడానికే ట్రై చేస్తూ ఉంటాడు. ఇవాళ నా అంటే వ్లాగ్ మొత్తం సింగిల్ హ్యాండ్తోనే చేశానండి. ఏంటంటే మా వాడు అసలు ఇవాళ దిగను కూడా దిగలేదు, ఎత్తుకొనే ఉండాల్సి వచ్చింది. అండ్ కూర్చోబెట్టి ఆడిపించవచ్చు మీరు అన్నట్టు, బట్ ముందుకు పడిపోవడము వెనుకకు పడిపోవడం చేస్తున్నాడండి. అండ్ డాక్టర్ ఏం చెప్పారంటే పిల్లలకి అంటే తలకి కొంచెం తక్కువ మీరు మంచిగా చూసుకోవడం బెటరు, దెబ్బలు తగిలించొద్దు, చిన్నపిల్లలు కదా జాగ్రత్తగా చూసుకోవాలన్నట్టే చెప్పారు. ఇంకా నాకైనా చెప్పినప్పటి నుండి ఇంకా ఎక్కువ కంగారు పట్టేసుకుందండి. అందుకే ఇంకా ఏ పని చేసినా బాబుని అయితే దగ్గర పెట్టేసుకొని చేస్తూ ఉన్నాను. ఇంకా కొద్దిసేపు పడుకున్నాడు, మళ్ళీ లేచాడు. ఇక్కడ నేనైతే ఇంకా ఆల్మోస్ట్ 11 అయిపోయిందండి, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇంకా నాదైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా అయిపోయిందండి. అందుకే ఇంకా వెయిట్ తగ్గుతూ ఉన్నానేమో ఇంత తిన్నా కూడా. అంటే ఈ మధ్య కొంచెం తిండి ఎక్కువైపోయింది, పని అంతకంటే డబుల్ అయిపోయిందండి. సో ఎత్తుకొని అది ఫాస్ట్గా తినేసాను. మళ్ళీ ఇంకా వంట చేయాలి, ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా. సో అండ్ ఎగ్ కర్రీ అయితే చేస్తానండి. ఇంకెందుకంటే ఇప్పుడు వెజిటేబుల్స్ కటింగ్ కూడా ఏం చెయ్యలేను వీడిని ఎత్తుకొని అయితే. ఇంకా బడ్ బేబీది ఉంది కదా అందులో పెట్టుకున్నాను. నాకు చాలా ఎక్కువ షోల్డర్ పెయిన్ వస్తుందండి, ఎక్కువసేపు ఒకటే హ్యాండ్ మీద పెట్టుకోవడం వల్ల షోల్డర్ పెయిన్ ఎక్కువైపోయింది. అందుకే బడ్ బేబీ యూజ్ చేస్తున్నాను. బట్ బ్యాక్ పెయిన్ కూడా వచ్చేస్తుందండి ఎక్కువసేపు ఎత్తుకొని నిల్చోవడం వల్ల. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఇద్దరు పిల్లలు ఉంటే మాత్రం లైఫ్ కొంచెం క్రిటికల్గానే ఉంటుందండి. అందుకే మా మమ్మీకి చెప్తున్నా, మా మమ్మీ ఎంత త్వరగా వస్తే అంత బెటర్ అనుకుంటున్నానండి. అంటే బాబు నన్ను పట్టుకొని కూర్చుంటారు కదా, నేను చాలామంది అంటే ఇట్లా కేర్ టేకర్లని అట్లా చూస్తున్నాను. ఒక 1-2 అవర్స్ అయినా బాబుని పట్టుకుంటే నేను పని చేసుకోవచ్చు కదా అనేసి అయితే. కానీ లాస్ట్ టైం ఆమె అయితే డబ్బులు తీసుకొని రాలేదండి. ఇంకా ఏం చేస్తాను చెప్పండి. అండ్ మేమేమో కొంచెం సాఫ్ట్ పర్సన్సే, గట్టిగా అడగలేం కూడా. అంటే ఇంకేం చేస్తాము, మాకు బాగాలేదు, మేము రాము, దూరం అయిపోయింది, ఏదో రీజన్లు చెప్పేస్తారండి. అందుకే అంటే ఇంకా ఈ సిటీస్లో పెద్దగా ఎవరిని నమ్మకూడదు. మన దగ్గర ఇంటి దగ్గర అయితే కొంచెం బెటర్ కదండి. ఎవరినైనా అంటే వాళ్ళు మనకు తెలుస్తుంది, కొంచెం గట్టిగా అడగచ్చు. ఇక్కడ ఎవరిని అడగలేము. సో ఇంకా మిషన్లో బట్టలు అవన్నీ వేసేసి మళ్ళీ కొన్ని బట్టలు ఆరేసి ఇంకా మిషన్ ఆన్ చేసేసి మళ్ళీ ఋషిబాబుని అయితే స్కూల్ నుంచి తీసుకురావాలండి. ఆల్మోస్ట్ అంటే 12:50 అయ్యింది. ఇంక ఇవాళ త్వరగా తీసుకొచ్చేస్తాను. ఎందుకంటే ఇంకా ఈ బాబుని అంటే ఇద్దరికి ఒకటే టైంకి ఫుడ్ ఆకలిస్తుంది కదా, అందుకే అండి. సో ఫస్ట్ పెద్ద బాబుకి తినిపించాక చిన్న బాబుకి తినిపిస్తాను. ఇంకా స్కూల్ నుంచి అయితే తీసుకొస్తున్నానండి. అమ్మో ఈ స్కూల్ దాకా నడవడం కూడా నాకైతే హెక్టిక్గానే, అంటే ఒక 15 మినిట్స్ ఉంటుందండి స్కూలు. అంత దూరం బాబుని ఎత్తుకొని నడుచుకుంటూ వెళ్ళాలి కదా. ఇంకా మా హస్బెండ్కి చెప్తేనేమో ఇంకా మనం హౌస్ షిఫ్ట్ అవుదాము, స్కూల్ పక్కకే ఇల్లు తీసుకుందాం అంటారు. ఆయన ఏదో చెప్తూ ఉంటారు. ఇంకా ఆయన మా హస్బెండ్ ఏం చెప్పినా అవన్నీ నాకే డబల్ స్ట్రెస్, ఎందుకులే అనేసి ఇంకా ఏం ఎక్కువగా చెప్పట్లేదండి. నేనే ఇంకా అందుకే ఆ ఇల్లు మొత్తం మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నాను. ఈ మధ్య నేను ఇల్లు మెయింటైన్ చేయట్లేదు అనేసి బాగా చికాకు పడుతున్నారు. అందుకే ఇంకా మొత్తం నీట్గా సర్దానండి ఆల్మోస్ట్. సో ఇంకా కొంచెం అయితే పెండింగ్ ఉన్నాయి. ఇంకా చెప్పాను కదా ఈ వాటర్ బాటిల్ తీసుకున్నానండి, చూసారు కదా మా బాబు అయితే బాగా వాటర్ తాగుతున్నాడండి. దీంతోనైతే బాగుంది వాటర్ బాటిల్ కూడా. అంటే మనకి ఎక్కువ రావు, డ్రాప్గా అలా వస్తాయి. సో ఇంకా అక్కడ అయితే కొన్ని బట్టలు ఉన్నాయి, అవి మిషన్లో వేసేసి ఇంకా హాల్లో అయితే మ్యాక్సిమం అన్ని సోఫాలు అన్నీ తీసేసానండి. ఎందుకంటే పిల్లలకి కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటే బెటర్ కదా అనేసి అయితే అన్నీ నీట్గా క్లీన్ చేసేసి పెట్టేశాను.
సో ఇంకా కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంటే అది కూడా చేసేసి అప్లోడ్ పెట్టేశానండి. నిన్న వాయిస్ ఓవర్లో కొంచెం ఏడుస్తున్నట్టుందంట. చిన్న బాబుని ఎత్తుకొని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందండి. అంటే ఇంకా బాబు పక్కకే ఉంటాడు కదా, సో మేబీ అందుకే అలా వచ్చిందేమో. ఇక్కడైతే ఇంకా గ్రాసరీ తెచ్చానని చెప్పాను కదా, అవన్నీ సర్దుకుంటున్నానండి. నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇంకా మొత్తం అన్నీ తెచ్చుకుని అంటే ఇంట్లో కావాల్సినవన్నీ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది కదా, సో అందుకే తెచ్చేసి ఇంకా సర్దేసుకుంటున్నాను. నేనైతే అన్నీ ఆర్డర్ పెట్టేసుకుంటాను, అంటే కావాల్సినవన్నీ తెప్పించుకుంటాను. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక్కటి కూడా లేదనుకోండి, మళ్ళీ ఆ బ్లింకిట్ చేయడము ఏదో అవుతుంది, ఎందుకులే అనేసి మంత్కి కావాల్సినవన్నీ తెచ్చేసుకొని ఇలా సర్దేసుకుంటాను. ఆ పైన కూడా బట్టలకి ఇండస్ వ్యాలీ డబ్బాలు పెట్టానండి. ఎందుకంటే మా పిల్లలు అన్నీ లాగేస్తున్నారు, చికాకు చేసేస్తున్నారు అనేసి ఇంకా డబ్బాలలో పెట్టాను అనుకోండి, సో లాగరు కదా. అండ్ ఇక్కడైతే ఈ కబోర్డ్లోనే కింద సర్దుకుంటున్నాను, ప్లేస్ లేదండి ఇంట్లో కిచెన్లో. సో అండ్ ఇవి కొంచెం అంటే పాడైపోతాయి కదా, ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తే చెమ్మ తగిలేటట్టు అలా అనేసి అయితే ఇక్కడైతే ఈ కబోర్డ్లో అయితే అన్నీ నీట్గా సర్దేసుకుంటూ ఉంటాను. బాగా హ్యాపీగా అనిపిస్తుంది అండి. అన్నీ అంటే నిండుగా ఉంటాయా, అండ్ ఇంకా కావాల్సినవన్నీ ఉంటాయి కదా. మా హస్బెండ్ ఏమో నువ్వు ఎందుకు ఇన్ని ఆర్డర్ పెట్టేసుకుంటావు అది ఇది అని అంటూ ఉంటారు. కానీ మనకి ఇక్కడ ఇప్పుడు ఒక్కటి లేదనుకోండి, మళ్ళీ ఉరకాలి షాప్కి, అలా ఎందుకు ఇంకా ముందే తెచ్చేసి పెట్టేసుకున్నాను అనుకో ఏమైపోతాయి ఇంకా అనేసి అయితే పెట్టుకుంటాను. ఒకవేళ నాకు ఏదైనా పాడైపోతుందంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. అంటే నేను ఇది మెయింటైన్ చేయలేను అంటే ఓపెన్ చేసిన ప్యాకెట్లైనా ఎక్కువగా ఏమైనా ఉంటే అలా ఉన్నాయనుకోండి, సపరేట్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కారప్పొడి అలాంటివి అయితే మ్యాక్సిమం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటారు, బట్ నేనైతే పెట్టేస్తానండి. ఇంకా పిల్లలతో మనం మేనేజ్ చేసుకోవాలి కదా అన్నీ ఇంట్లో, సో అలా చేయనప్పుడైతే ఇంకా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మొన్న ఎవరో ఒకరు కామెంట్ చేశారు, అంటే ఓట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చని. అంటే మీరు డబ్బాలో కొన్ని వాడుకొని డబ్బాకి టైట్గా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి, అస్సలు పురుగు పట్టవు, ఏం కాదు. సో నేనైతే అలానే చేస్తాను మ్యాక్సిమం అయితే. ఇక్కడ ఈ ప్యాకెట్లు అంటే చాలా వరకు ఆర్డర్ పెట్టాను, అవన్నీ మంచిగా నీట్గా సర్దేశానండి. ఇంకా కొన్ని బట్టలు కూడా సర్దాల్సినవి ఉన్నాయి. ఇందులో అయితే ఓ దాంట్లో బెడ్షీట్స్, ఓ దాంట్లో ఐరన్ చేయాల్సిన బట్టలు, అవన్నీ అలా బాక్సుల్లో పెట్టేశాను. అండ్ ఫ్లిప్కార్ట్లోనైతే ఇవి తీసుకున్నానండి, గాజువి. అంటే డ్రై ఫ్రూట్స్ ఊరికే అంటే ఫ్రిడ్జ్లో పెట్టడము తీయడము అదంతా కష్టమైపోతుంది అనేసి ఇలా 6 తీసుకున్నాను. ఇది 280 రూపీస్ ఎంత పడ్డాయి ఆ 6. సో ఇలా పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ టేబుల్ ఉంటుంది కదా మా డైనింగ్ టేబుల్, దానిపైన పెట్టేశాను. అంటే ఈజీగా తినొచ్చేస్తుంది మనకి, అండ్ నీట్గా కూడా ఉంటుంది కదా. అండ్ ఈ బాక్స్లో అయితే ఇంకా డైలీ నేను యూస్ చేస్తాను కదా రాగి అండ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, అవన్నీ ప్యాకెట్స్ ఓపెన్ చేస్తాను కదా, అవి ఇంకొక బాక్స్లో పెట్టేసుకున్నాను. ఒక దాంట్లో ఫ్రూట్స్ అండ్ ఇంకొక దాంట్లో అలా అలా అన్నీ సర్దుకున్నాను. యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్గా 6 సరిపోలేదండి, ఇంకా మా దగ్గర డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇంకొక 2-3 అయితే సరిపోతాయేమో చూస్తాను, మళ్ళీ అవి కూడా ఇంకా తీసుకుంటాను. గాజు దాంట్లో పెడితే మనకి చాలా బాగుంటాయండి, అంటే ఎక్కువ రోజులు కూడా మనకి నిలువుగా ఉంటాయి, పాడైపోవు. అంత కాస్ట్ పెట్టినప్పుడు డ్రై ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు సో ఇంకా అందులో పెట్టుకోవాలి కదా. ఇంకా మా హస్బెండ్ అయితే ఈ టాయ్స్ అన్నీ ఆర్గనైజ్ చేయమని చెప్పేశారు. అంటే పిల్లలు ఎక్కువ టాయ్స్ అయిపోయాయండి మా ఇంట్లో, సో అస్సలు ఆడట్లేదు. అందరి ఇళ్ళల్లో మ్యాక్సిమం ఇలానే ఉంటుందేమోలేండి, ఎక్కువ టాయ్స్ ఉంటాయి కదా. మాకు ఆ టీవీ కింద అందులో నిండిపోయాయి, అండ్ పెద్ద కబోర్డ్లా ఉంటుందండి, లోపలకు స్పేస్ ఎక్కువ ఉంటుంది, దాని నిండా నిండిపోయాయి. సైడ్స్ ఉన్నాయి కదా ఆ కబోర్డ్స్ నిండిపోయి ఇక్కడ ఒక పెద్ద పాండా బాక్స్ పెట్టానండి, ఇన్ని టాయ్స్ ఉండిపోయాయి. అంటే ఋషికి చిన్నప్పటి నుంచి ఎక్కువగానే కొన్నామండి, సో అవన్నీ ఇంకా పాడు చేసేస్తారు. ఇంకా అంటే వేరే పిల్లల్ని కూడా తీసుకొస్తాడండి మా వాడు. ఏంటంటే వేరే పిల్లలు వచ్చేసి అవన్నీ కొన్ని పాడు చేసేసారు. ఇంకా అవన్నీ అంటే డీకటింగ్ చేస్తున్నాను, అవి బయట వారేస్తానని చెప్తానండి పాడైపోయినవి. బట్ మా బాబుకైతే ఒక్క టాయ్ కూడా బయటికి పోవద్దు, తీసేసి ఇంకా ఆ కింద కబోర్డ్లోనే వేస్తాను. ఎందుకులే మా వాడితో మళ్ళీ చూస్తే ఏడుస్తాడండి గట్టిగా, అదే కావాలి అదే కావాలని ఏడ్చాడు అనుకోండి, ఇంకా మళ్ళీ నాకు అయిపోతుంది అమ్మో ఎందుకులే అనేసి అయితే ఇంకా పిల్లలు పడుకోగానే ఇవన్నీ మంచిగా డీకటింగ్ అయితే చేసేస్తున్నాను. అబ్బా ఇవి నేను ఇంత సర్దాను కదా, కష్టపడి ఒక 2 అవర్స్ పట్టిందండి అన్నీ నీట్గా సర్దడానికి. మా వాళ్ళు మళ్ళీ నాకు తెలిసి 2 డేస్లో అన్నీ పాడు చేసేస్తారు. ఇంకా మా వాడికి ఋషికి ఏంటంటే ఏదన్నా తోచలేదు అనుకోండి, ఆ కింది కబోర్డ్ ఓపెన్ చేసేసి మొత్తం తీసేసి ముందు పోస్తాడండి. ఇంకా ఏమైనా అన్నాడు అనుకోండి గట్టిగా అంటే ఏడ్చేస్తాడు.
సో అలా ఉంటుంది మా పిల్లలతోనైతే. ఇంక ఇవన్నీ తీసేసాను. అన్నీ చూసారు కదా ఎన్ని టాయ్స్ అయిపోయాయో. అన్నీ నీట్గా సర్దానండి. కిచెన్ సెట్, డాక్టర్ సెట్ అండ్ చిన్న బాబు ఆడుకోవడానికి కూడా సపరేట్గా పెట్టాను. ఈ డబ్బా నిండా కార్లే అండి. అవి జస్ట్ కార్లు అన్నట్టే. మా వాడికి కార్లు అంటే అంత అది. సో మేము కూడా ఏంటంటే అపార్ట్మెంట్లో ఉంటాం కదా, ఎవ్వరు రానియరు కదా అనేసి కొంచెం టాయ్స్ ఎక్కువ కొనేస్తామండి. ఇంకా మా హస్బెండ్ ఏంటంటే పిల్లలు బోర్గా, ఇప్పుడు టాయ్స్ కూడా లేవనుకోండి ఏం చేస్తారు చెప్పండి, బోర్గా ఫీల్ అయిపోతారనేసి ఇంకా ఫజిల్స్ అలాంటివి చాలా ఎక్కువగా ఉన్నారు. ఇంకా నేను ఇది పెట్టేసుకొని ఇంకా మా పిల్లలైతే నేను సగం సర్దనం అయిపోగానే లేచేశారు. సో ఇంకా వాళ్ళని మేనేజ్ చేస్తూ ఇంకా ఇల్లంతా సర్దేసి సో మళ్ళీ గదులు నీట్గా తుడుస్తున్నానండి. ఇంకా డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది ఈవినింగ్ అయితే. మా హస్బెండ్ని కూడా త్వరగా రమ్మని చెప్పేశాను. అందుకే ఇంకా అంతా నీట్గా ఉంటే బెటర్ కదా హౌసు. అండ్ నిన్నటి షార్ట్ వీడియోకి అయితే మంచి మంచి కామెంట్స్ వచ్చాయండి. నాకు వీలు దొరికినప్పుడల్లా రిప్లైలు ఇస్తూ ఉంటాను. సో గదులన్నీ నీట్గా తుడిచేసుకున్నానండి. అండ్ ఒకరు కామెంట్ చేశారు ఏంటంటే, మొన్న రసం పెట్టాను కదా, మీకంటే మీరు డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువగా కొనేసుకుంటారు అది ఇదని కామెంట్ పెట్టారు. ఇట్స్ నాట్ అబౌట్ డబ్బులండి. సో అంటే మాకున్న మనీలో మేమైతే కొంచెం ఎక్కువగానే, అంటే నేనైతే కొంచెం ఎక్కువగానే ఖర్చు పెట్టుకుంటానండి మా కోసం. అంటే ఫుడ్ కోసమైనా పిల్లల కోసమైతే కొంచెం ఎక్కువగానే ఇన్వెస్ట్ చేస్తాము. ఇంకా ఏం చేస్తాను చెప్పండి మరి కొనుక్కోకపోతే. అండ్ ఇంకా మా హస్బెండ్ అయితే అరౌండ్ 6:30 ఆ టైంకి అయితే వచ్చేసారు. సో వచ్చేటప్పుడు అయితే ఆ డెలివరీ తీసుకొచ్చారండి. డైపర్స్ అంట పెద్ద బాబుకి చిన్న బాబుకి. ఇంకా ఒక్కటేసారి ఒక 80 డైపర్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి ఆర్డర్ పెట్టారు. అండ్ అనుస్ కలెక్షన్ వాళ్ళైతే ఈ శారీ పంపించారండి. నేను వరలక్ష్మి వ్రతాని కోసం తీసుకున్నాను. ఈ శారీ వరలక్ష్మి వ్రతానికి కట్టుకుందాం అనేసి. ఈ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. అంటే ఫొటోస్లో చూస్తే చాలా బాగుంది అనిపించింది. చూస్తాను అంటే మనము అలాంటి వాటికి కొంచెం మంచిగా ట్రెడిషన్గా రెడీ అయితే బాగుంటుంది కదా. చూస్తాను వరలక్ష్మి వ్రతానికైనా కట్టుకుంటాను, లేదంటే ఇంకేమైనా మధ్యలో ఫెస్టివల్స్ అలా ఏమైనా వస్తాయి కదా కట్టుకుంటాను. ఇంక ఇది విప్పి చూశాను రాగానే, అంటే ఏమైనా డ్యామేజ్ ఉందా ఏమైనా ఉందా అని చూసుకోవాలి కదా. అందుకే విప్పి చూసి ఇంకా బ్లౌజ్ కూడా కుట్టించాలండి. బెంగళూరులో బ్లౌజ్ కుడితే 600 అంట. సో మరి ఇంకా అక్కడే ఇస్తాను, ఇంకేం చేస్తాను. అండ్ ఇక్కడ పెద్దగా మోడల్స్ ఏమీ నాకు అంటే కుట్టరండి. మా ఇంటికి దగ్గరలో అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడైతే అంటే 250 అలా తీసుకుంటారు, కానీ మంచిగా మోడల్స్ కూడా పెడతారు. సో ఇంకా చిన్నబాబు పడుకుండిపోయాడండి. నేనైతే ఇంకా హాస్పిటల్ తీసుకొచ్చాను. ఇక్కడ రాగానే ఫస్ట్ వెయిట్, హైట్, హెడ్ వెయిట్ ఇవన్నీ మెజర్ చేస్తారు. మా వాడేమో మంచి నిద్రలో ఉన్నాడు. సో ఇంకా డాక్టర్తోనైతే ఇవాళ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను. అంటే మైల్ స్టోన్స్, ఫుడ్ ఏం పెట్టాలి అవన్నీ కూడా. బాబు అయితే 7.8 kgs ఉన్నాడండి. సో ఎక్కువగా వెయిట్ కూడా పెరగట్లేదు. అంటే పెద్ద బాబుకి అయితే కొంచెం చబ్బీగా ఉండేవాడు, చిన్నోడైతే ఇంకా పెద్దగా వెయిట్ పెరగట్లేదు. మీకు వీడియోస్లో చూస్తే కొంచెం ఎక్కువ చబ్బీగా కనిపిస్తాడండి, అంత ఉండడు మా చిన్న బాబు. సో అదే డాక్టర్ని అడుగుదాం అనేసి అయితే అనుకుంటున్నాను. బట్ డాక్టర్ అయితే ఏం చెప్పారంటే, అంటే చెకప్ అంతా అయిపోయినాక ఏం చెప్పారంటే నార్మల్గా అంటే మనం బేబీ బర్త్ వెయిట్ ఉంటుంది కదండి, ఆ వెయిట్ని బట్టి మన పిల్లలు వెయిట్ వస్తారంట. ఒకవేళ 3.5 అలా పుడితే ఇప్పటికే 9.5 అలా ఉంటారంట. సో మీరు బర్త్ వెయిట్ని బట్టి కౌంట్ చేసుకోవాలండి, పర్లేదు. బాబు అయితే ఇప్పుడు మంచి అంటే గ్రోత్ అంతా బాగానే ఉంది. అండ్ మైల్ స్టోన్స్ ఇప్పటికీ కూర్చోవాలంట. సో కూర్చుంటున్నాడు ఇప్పుడు బాబు అయితే. ఇంకా మా చిన్నోడైతే అక్కడ పిల్లలందరినీ పలకరించేస్తాడండి. వెనుక పాప అంట 7 months అండి. మా లడ్డు బాబు కంటే పెద్దగా ఉంది ఆ పాప అయితే. భలే క్యూట్గా ఉన్నారు పిల్లలు. ఇంకా ఇక్కడ అపోలోలో అంత క్యూట్గా అంటే అందరిది పిల్లల సెక్షనే కదండి. సో అందరు పిల్లలు వచ్చారు, బాగా క్యూట్గా ఉన్నారండి. ఇంకా మా లడ్డు బాబేమో వాళ్ళందరితోని ఊ అనేసి పలకరించుతూ ఉంటాడు పిల్లల్ని. పాపం అండి మా హస్బెండ్కి అంటే బయటికి వస్తే ఇంకా ఇద్దరిని ఆయనే మేనేజ్ చేస్తూ ఉంటారు. నేను ఎక్కువ అంటే డే అంతా నేను ఎత్తుకొని ఉంటాను కదా, ఆయన రాగానే మ్యాక్సిమం మా హస్బెండ్ ఎత్తుకుంటూ ఉంటారు పిల్లల్ని అయితే. సో అపాయింట్మెంట్ అయితే చాలా లేట్ అయిపోయిందండి. అంటే 6:40 అలా వచ్చామా, 8 వరకు టైం పట్టేసింది. డాక్టర్ ఒక్కొక్కరితోని 1/2 hour మాట్లాడుతున్నారండి లోపల. అమ్మ బాబాయ్ అనుకున్నాము. తెలుగు డాక్టరే, అంటే లాస్ట్ టైం చూపించిన డాక్టర్ అయితే లేరంట, మారిపోయారంట, అంటే మానేశారంట ఆయన. ఈ కొత్త డాక్టర్ దగ్గరికి వచ్చాము. ఈయనైతే తెలుగైనండి, చాలా బాగా మాట్లాడారు.
నేను నార్మల్గా కర్డ్ పెట్టాను కదా, దానికోసం కూడా అడిగానండి, ఇలా పెట్టొచ్చా అంటే బెటర్ ఇప్పుడు ఎక్కువ పెట్టొద్దు, 11 మంత్స్ 12 మంత్స్ అప్పటి నుండి అయితే రెగ్యులర్గా పెట్టమన్నారు. అంటే మనం డైలీ పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడైతే అంత ఎక్కువగా పెట్టకండి అని చెప్పారు. సరే అనేసి, అండ్ బాబుకు కూడా అంటే బెంగళూరులో వెదర్ చల్లగా ఉంటుంది కదండి, అండ్ దానికి తోడు ఇది రైనీ సీజను, ఇంత దాంట్లో ఎందుకులేండి, బెటర్ అవాయిడ్ అనే చెప్పారు. ఇంకా నైట్ ఏం పెట్టాలి అని అడిగాను. అంటే నైట్ అయితే మన నార్మల్గా ఏమైనా వెజిటేబుల్ ప్యూరీ అలా ఏమైనా చేసి పెట్టమన్నారు. ఇంక ఇవాళ నుంచి అదే ప్రాసెస్లో ఉంటానండి. మీకు రెసిపీస్ కూడా షేర్ చేస్తూ ఉంటాను, అంటే పిల్లలకి ఎలా పెట్టాలి ఏంటి అనేది. ఇంకొచ్చేటప్పుడు జస్ట్ బిర్యానీ రైస్ ఉంటుంది కదా, డొన్నె బిర్యానీ రైస్, అది తెచ్చుకున్నాము. ఇంకా నాన్ వెజ్ ఎందుకులే అనేసి, అది 100 రూపీస్కి ప్యాకెట్ అంట, ఇంకా అది తెచ్చేసుకొని తినేసామండి. నేను ఇడ్లీలు వేస్తానన్నాను, మా హస్బెండ్కి ఆకలేస్తుంది ఇంకా వద్దు అని చెప్పారు. సో అనేసి ఇంకా బిర్యానీ అయితే తినేసాము. ఇక్కడ నేనైతే ఇడ్లీ పిండి నానబెట్టానండి. ప్రొద్దున్నే మా వాడు చూశారు కదా, ఏడ్చేసాడు అనేసి అమ్మో గుర్తుపెట్టుకొని మరి ఇడ్లీ పిండి వేసాను. మీరు నూకు ఎంత వేస్తారు నార్మల్గా? నేనైతే 2.5, అంటే ఆ గ్లాస్తోని 1 కప్పు మినప్పప్పు నానబెట్టేసుకున్నాను. దానికి 2.5 అయితే ఇడ్లీకి వేసుకుంటానండి. నేనైతే కొంచెం తక్కువగానే, అంటే అంతే వేస్తాను. కొంతమంది అయితే 3-4 అలా వేస్తారంట కదా, ఇంకా నాకైతే ఇలానే అలవాటు. సో నేనైతే పొట్టు మినపప్పు వేస్తానండి, అంటే సగం మినపగుళ్ళు వేస్తాను. అంటే ఎంత 70% మినపగుళ్ళు వేస్తానండి. ఆ 30% మాత్రం పొట్టుపప్పు ఉంటుంది కదా, అది వేసేసి ఇంకా రుబ్బేసుకుంటాను. ఎందుకంటే పొట్టు కొంచెం మంచి ఫైబర్ అండి, సో పిల్లలకు పెట్టినా హెల్తీ కదా అనేసి అయితే ఇంకా నేనైతే అలా పెట్టేస్తాను. అండ్ చిన్నబాబు కోసం అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తానండి. రేపు ఒక షార్ట్ వీడియో పెడతాను మోస్ట్లీ, అంటే రేపైనా 2 డేస్లో ఒక షార్ట్ వీడియో పెడతాను, పిల్లలకి ఇడ్లీ ఎలా పెట్టాలి అనేది. ఇందులో కొంచెం మంచిగా క్యారెట్ తురిమేసి అలా వేసేసి బాబుకి కూడా పెడదాము. ఇంకా అంటే ఇడ్లీ తింటే బెటర్ కదండి, ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఈజీగా ఉంటుంది. అండ్ బాబుకి ఇప్పుడు 9 మంత్స్ వచ్చేసాయి కదా, ఇంకా అన్ని ఫుడ్లు తినొచ్చు. నార్మల్గా డాక్టర్ ఏం చెప్పారంటే, అంటే అవుట్ సైడ్ మిల్క్ ఇవ్వద్దు, సో గీ అవన్నీ యూస్ చేయమని చెప్పారు. అండ్ కర్డ్ రైస్ కూడా ఎక్కువ పెట్టొద్దు అని చెప్పారు. అండ్ మ్యాంగో కూడా పెట్టొద్దు అన్నారండి. కొంతమంది పిల్లలకు పడక లూజ్ మోషన్స్ అవుతాయంట. బట్ లడ్డు బాబుకి పెట్టాను కానీ మా బాబుకి అయితే ఏం మోషన్స్ అవ్వలేదు. అంటే బాడీ టు బాడీ ఉంటుందండి, అంటే కొంతమంది పిల్లలకు అవ్వచ్చు, కొంతమంది పిల్లలకు అవ్వకపోవచ్చు, కొంతమంది పిల్లలకి అన్నీ పడతాయి. సో బాడీని బట్టి ఉంటుంది అనేసి అయితే డాక్టర్ చెప్పారు. ఇంకా మిగతా అన్ని ఫుడ్లు పెట్టమన్నారు, చికెన్ సూపు అలా ఏమైనా తిన్నా కూడా పెట్టమని చెప్పారు. ఇంకా సరే నెక్స్ట్ టైం చికెన్ తెచ్చుకున్నప్పుడు చికెన్ సూప్ కూడా చేసి పెడతానండి. ఇంక నేనైతే ఒక స్టీల్ దాంట్లో తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇదైతే అంటే ఎక్కువ పిండి చేసేసాను కదా, సో ఇంక కొంచెం అయితే బయట పెట్టేసుకుంటున్నానండి. ఇంకా రేపటికి వేయడానికి కోసం అయితే బయట పెట్టేశాను. ఒక స్టీల్ దాంట్లో అయితే నార్మల్గా అందులో పెట్టేశాను. ఇంక ఇదంతా మళ్ళీ ఇడ్లీ పిండి ఇలాంటివి వేస్తే మాత్రం గిన్నెలు ఎక్కువ అండి. ఇప్పుడు రుబ్బిని అవన్నీ కడిగేయాలి పిల్లలతోని. అండ్ అసలు బాడీ బాగా వీక్ అంటే బాగా స్ట్రెస్ అవుట్ అయిపోయిందండి. ఇంకా మళ్ళీ గదంతా తుడిచేసి ఇక్కడ మా ఋషిబాబు ఏమో దాంతో ఆడుకుంటున్నాడు. ఇది మాత్రం చాలా బాగుందండి. మీరు అంటే మీకు పిల్లలు ఉంటే ఇలాంటిది తీసుకోండి, పిల్లలు బాగా ఎంగేజ్ అవుతారు. ఈ బోర్డు అయితే చూసారు కదా, మా వాడు అక్కడ చిన్న చిన్నగా ఏబి అవి రాయడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడిప్పుడే అంటే నేర్పిస్తూ ఉన్నామండి ఈ రాయడం అయితే. ఏ మాత్రం పర్ఫెక్ట్గా రాస్తున్నాడండి మా వాడు. స్కూల్కి వెళ్ళి 2 ఇయర్స్ అవుతుంది, ఏ రాయడం నేర్చుకున్నాడు. అంటే వాళ్ళు ఎక్కువగా పెద్దగా రైటింగ్ మీద ఫోకస్ పెట్టరులేండి, నార్మల్గా మనకి ఏంటంటే అన్ని యాక్టివిటీస్ అలాంటివి చేపిస్తూ ఉంటారు. చూసారు కదా, ఏ రాస్తున్నాడు, ఒక్క ఏ రాశాడు అంతే. అండ్ ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి. చూసారు కదా మా వాల్స్ పరిస్థితి అలా ఉందండి. వీటిని ఏం చేయాలో కూడా మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.